గ్రేటర్ విశాఖపట్నంపై కూటమి సర్కార్ గురిపెట్టింది. మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు ఇవాళ టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 9 మంది వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీలో చేరితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి బలం మరింత పెరగబోతోంది. ఇక త్వరలోనే మేయర్ పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో రసవత్తరమైన రాజకీయం సాగుతూ ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం వైసీపీ గుప్పిట్లో ఉన్నటువంటి మేయర్ పీఠాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కూటమి పక్షాలు పావులు కలుపుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీ నాటికి వైసీపీ చేపట్టినటువంటి పాలకపక్షం మేయర్ పీఠానికి 4 ఏళ్లు పూర్తిగా వస్తుంది. 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా ఎటువంటి నిబంధనలు అడ్డు లేకపోవడంతో తిరిగి మేయర్ పీఠాన్ని కూటమి పక్షాలు తీసుకొని చేజిక్కించుకునేందుకు పావులు కలుపుతున్నాయి. అందులో భాగంగానే 9 మంది వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశాఖపట్నం నుంచి నిన్న రాత్రి అమరావతికి పయనమయ్యారు. అయితే ఇప్పటికే కూడా కూటమికి సంబంధించి తొలుత ఎన్నికలు జరిగిన సందర్భంలో 29 మంది కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొంతమంది టీడీపీలో చేరడం, జనసేనతో చేరడంతో 52 మంది వరకు కూడా పెరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పటికీ గ్రేటర్ విశాఖ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్సీలు ఇవంతా కూడా ఓట్ల బలం కలిసి రావడంతో 73 వరకు కూడా కూటమి బలం జీవీఎంసీలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని చిక్కించుకోవడానికి అవసరమైనటువంటి బలం అంతా కూడా సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీ నాటికి అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని మార్చాలని చెప్పి కూడా కూటమి పక్షాలన్నీ పవర్ కలుపుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 9 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. రానున్న అంటే విక్రమ్, 9 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇవాళ టీడీపీలో చేరితే కనుక టీడీపీ సంఖ్యాబలం ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? వైసీపీ సంఖ్యాబలం ఎంతవరకు ఉంది? టీడీపీకి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు 29 మాత్రమే గెలుపొందారు. గతంలో కొంతమంది టీడీపీలో చేరారు. ఇప్పుడు మరి 9 మంది చేరుతున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా 52 వరకు కూడా కూటమికి బలం చేకూరబోతోంది. 52తో పాటు మరి కొంతమంది చేరే అవకాశం ఉంది. దీంతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు బలం సమకూరుతుంది. అంతేకాకుండా 2 ఎంపీలు, మరి కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళంతా ఓటింగ్ అంతా కలిసి వస్తే కనుక 73కి కూటమి బలం చేరుతుంది. దీని ద్వారా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి యోచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు ఇవాళ రేపట్లో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే బల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కూటమికి స్పష్టమైనటువంటి బలము, మెజార్టీ ఇప్పటికే ఉన్న నేపథ్యంలో మేయర్ పీఠాన్ని ఈజీగా కైవసం చేసుకోవచ్చని గతంలోనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే కూడా రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థలను చాలా ఇంటిని కూటమి పక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేజిక్కించుకున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రేటర్ విశాఖ వంతు వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అనేది రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉంది. ఈ మేయర్ పీఠం అనేది అన్ని రాజకీయ పక్షాలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. పెద్ద ఎత్తున నిధులు ఉన్న నేపథ్యం, అనేక ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉన్న నేపథ్యంలో ఈ మేయర్ పీఠం అనేది అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ గుప్పిట్లో వేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 1 year మాత్రమే పరిమితులు ఉన్నా సరే ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కూటమి తాలూకా ఎత్తులు కొద్ది రోజుల్లోనే సఫలీకృతం కాబోతున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.